మెగా9 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఒకప్పుడు పొలిటికల్ అప్డేట్స్ అయినా దేశ ప్రజలకు సందేశం ఇవ్వాలన్నా ఆయన ఫస్ట్ ఛాయిస్ ట్విట్టర్. కానీ గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ సోషల్ మీడియా రూట్ పూర్తిగా మారిపోయింది. టెక్స్ట్ పోస్టులు, ఫోటోలు పక్కన పెట్టి ఏకంగా స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో యువతతో, ముఖ్యంగా జంజీతో మాట్లాడేందుకు ఆయన వరుసగా 5 రీల్స్ వదిలారు. వాస్తవానికి 2014లోనే మోదీకి ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉన్నప్పటికీ ఇలా నేరుగా సెల్ఫీ వీడియోల లాంటి రీల్స్ చేయడం ఇదే తొలిసారి. అసలు ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఒక దేశ ప్రధాని సడన్గా ట్విట్టర్ని కాదని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎందుకు చేస్తున్నారు? యూత్కి దగ్గరవడానికి మోడీ వాడుతున్న డిజిటల్ వ్యూహం ఏంటి? దీని వెనక ఉన్న అసలైన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి అత్యంత తలనొప్పి తెచ్చిపెట్టిన అంశం ఏదైనా ఉందంటే అది నీట్ పేపర్ లీకు, నిరుద్యోగ సమస్య. ఈ వివాదాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత తీవ్రంగా అసంతృప్తికి గురయ్యారు. ఒకప్పుడు మోదీని ఆరాధించిన యువతే ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఈ డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికే యువతలో రగులుతున్న కోపాన్ని చల్లార్చడానికి మోదీకి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అవసరమైంది. ప్రెస్ మీట్లు పెట్టినా, టీవీల్లో మాట్లాడినా అది యువతకు అంత త్వరగా రీచ్ కాదు. అందుకే ఈసారి ఆయన డైరెక్ట్గా విద్యార్థుల చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లోకి ఎంటర్ అయ్యారు. మీ సమస్యలు నాకు తెలుసు, పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం అంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా జంజీకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. మోదీకి ట్విట్టర్లో దాదాపు 100 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయినా సరే ఆయన ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఎంచుకున్నారు? దానికి ప్రధాన కారణం ఆడియన్స్. ట్విట్టర్ అనేది ఎక్కువగా జర్నలిస్టులు, పొలిటీషియన్లు, విశ్లేషకులు, బ్రాండ్స్ వాడే ప్లాట్ఫామ్. అక్కడ ఎప్పుడు సీరియస్ రాజకీయ చర్చలే జరుగుతాయి. కానీ ఇన్స్టాగ్రామ్ అలా కాదు. ఇండియాలో ఇన్స్టాగ్రామ్కు అత్యధిక యూజర్లు ఉన్నారు. అందులో 70% పైగా 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న జెన్జీ మిలియన్స్. ఈ జనరేషన్ పిల్లలు పొడవాటి ఆర్టికల్స్ చదవరు, గంటల కొద్దీ టీవీ డిబేట్లు చూడరు. వాళ్ళ అటెన్షన్ స్పాన్ కేవలం 30 నుంచి 60 సెకండ్లు మాత్రమే. వాళ్లకు ఏ విషయం చెప్పాలన్నా అది షార్ట్గా ఒక రీల్ రూపంలో ఉంటేనే బుర్రలోకి వెళుతుంది. ఈ డిజిటల్ ఆల్గారిథంను మోదీ టీం పక్కగా క్రాక్ చేసింది. అందుకే ఒక పొలిటికల్ లీడర్లా కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్సర్లా మారి వాళ్ళ భాషలోనే, వాళ్ళ ప్లాట్ఫామ్ మీదే మోదీ మాట్లాడుతున్నారు. ఈ ఇన్స్టా రీల్స్ వ్యూహం వెనుక మరో బలమైన రాజకీయ కారణం ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా వాడుకున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో సామాన్యులతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్న వీడియోలు ట్రెండ్ అయ్యాయి. యువతలో రాహుల్ గాంధీకి, ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతుందని పసిగట్టిన బీజేపీ వెంటనే అలర్ట్ అయింది. రాబోయే 5 ఏళ్లలో కోట్ల సంఖ్యలో కొత్త యువత ఓటు హక్కు పొందబోతున్నారు. వీరంతా ఇన్స్టాగ్రామ్ జనరేషన్. ఈ ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండాలంటే మోదీ అంటే పెద్దవాళ్ల నాయకుడు మాత్రమే కాదు, యూత్ ఐకాన్ అనే ఇమేజ్ను మళ్ళీ బలంగా ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే మోదీ తన పాత కమ్యూనికేషన్ స్టైల్ను మార్చి ప్రతిపక్షాలకు సోషల్ మీడియాలో ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు ఈ కొత్త అవతారం ఎత్తారు. 2014లో మోదీ ప్రధాని అయిన కొత్తలో ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మన్ కీ బాత్ అనే రేడియో ప్రోగ్రాం తెచ్చారు. ఆ తర్వాత ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. కానీ కాలానుగుణంగా టెక్నాలజీ మారింది, ప్రజల మైండ్ సెట్ మారింది. వన్ వే కమ్యూనికేషన్ అంటే ఒకరు చెప్పడం, మిగతా వాళ్ళు వినడం కాలం పోయింది. ఇప్పుడంతా ఇంటరాక్టివ్ యుగం. మోదీ ఈ విషయాన్ని పసిగట్టారు. అందుకే ఆయన సోషల్ మీడియా టీము ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా ఇన్స్టా బాత్ తరహాలో రీల్స్ ద్వారా యువతకు జవాబుదారీగా ఉండే ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో మిగతా రాజకీయ నాయకులు కూడా ప్రెస్ మీట్లు వదిలేసి ఇలాంటి షార్ట్ ఫార్మాట్ వీడియోలతోనే ప్రజల ముందుకు రావడం గ్యారెంటీ అని సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టెక్నాలజీని, సోషల్ మీడియా ఆల్గారిథంలను రాజకీయాలకు వాడుకోవడంలో మోడీ రూటే సపరేట్ అని మరోసారి ప్రూవ్ అయింది.